నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు న్యూ అప్డేట్స్ 9. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ సీఎం రేవంత్ రెడ్డి గారు గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చారండి. ఉగాదికి అనుగుగా రైతుల ఖాతాల్లో 3వ విడత డబ్బులు జమ చేయనుంది రాష్ట్ర ప్రభుత్వం. రైతు సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా తీసుకుని రైతులకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని తక్షణమే అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద 3 ఎకరాల్లోపు భూమి కలిగిన లబ్ధిదారుల ఖాతాల్లో ఇప్పటికే నిధులు జమ అయిన విషయం తెలిసిందే. అయితే మిగిలిన లబ్ధిదారులకు నిధులు ఎప్పుడు అందుతాయనే అనుమానం నెలకొని ఉంది. ఈ క్రమంలో అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. రైతులకు కాస్త ఊరటనిచ్చే విధంగా మార్చి 31లోపు అందరి ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ అవుతాయని స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో రైతులకు రావాల్సిన నిధుల విడుదల కేవలం ఎన్నికల సమయంలోనే జరిగిందని సీఎం విమర్శించారు. ఎన్నికల కోడ్ అడ్డుపెట్టుకుని రైతులకు ఆర్థికంగా ఇబ్బంది కలిగించేలా నిధుల విడుదలను ఆలస్యంగా చేశారని ఆరోపించారు. ప్రభుత్వం ఏర్పడిన మొదటి 3 నెలల్లోనే 7,625 కోట్ల రైతు భరోసా నిధులు రైతుల ఖాతాల్లోకి జమ చేశామని సీఎం తెలిపారు. ఇది రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకునే సంకేతమే అని ఆయన వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వం హయాంలో రైతు బంధు పథకం కింద ఏడాదికి ఎకరానికి 10,000 అందించగా ప్రస్తుతం ప్రభుత్వం దాన్ని 12,000కు పెంచింది. ఇది రైతులకు అదనపు భరోసా కలిగించేదిగా ఉండబోతుందని ఆయన వివరించారు. మార్చి 31లోపు రైతుల ఖాతాల్లోకి నిధులు జమ చేస్తామని మరోసారి హామీ ఇచ్చారు. రైతులు ఇక నుంచి నిధుల కోసం ఎదురుచూడాల్సిన అవసరం లేదని, రైతులు ఆర్థికంగా స్వేచ్ఛగా జీవించేందుకు రుణమాఫీ కీలక పాత్ర పోషిస్తుందని, అందుకే తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 10 నెలల్లోనే 20,617 కోట్ల రుణమాఫీని అమలు చేసిందని సీఎం రేవంత్ గారు తెలిపారు. 25,35,000 మంది రైతులకు రుణభారం నుంచి విముక్తి పొంది ఆత్మగౌరవంతో ముందుకు సాగేలా చేశామని స్పష్టం చేశారు. ఇకపై రైతులు అప్పుల భారం లేని వ్యవసాయ విధానాన్ని అనుసరించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలియజేశారు. ప్రభుత్వం కేవలం భూమి కలిగిన రైతులకే కాకుండా భూమి లేని పేద కుటుంబాలకు కూడా ఆర్థిక భరోసా కల్పించేందుకే ప్రత్యేకంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం కింద ప్రతి అర్హులైన కుటుంబానికి 12,000 చొప్పున నిధులు మంజూరు చేయనట్లు సీఎం వెల్లడించారు. ఉపాధి హామీ, కూలీ కార్డు కలిగిన కుటుంబాలకు ఈ పథకం వర్తించనుంది. ఈ పథకం ద్వారా గ్రామీణ పేద కుటుంబాలకు జీవితోన్నతి అవకాశాలు పెరుగుతాయని, ప్రభుత్వ లక్ష్యం రైతుల అభివృద్ధి మాత్రమే కాకుండా ప్రతి గ్రామీణ కుటుంబాన్ని ఆర్థికంగా స్థిరంగా నిలబెట్టడమేనని సీఎం పేర్కొన్నారు. రైతుల సంక్షేమం తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, రైతుల భరోసా కోసం ఎటువంటి రాజీ పడబోమని సీఎం రేవంత్ గారు స్పష్టం చేశారు. రైతులకు ఆర్థిక భరోసా కల్పించడం, రుణభారం తగ్గించడం, వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడం వంటి ప్రయత్నాల ద్వారా రాష్ట్ర వ్యవసాయ రంగాన్ని ముందుకు తీసుకెళ్లే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని ఆయన తెలిపారు. ఇలాంటి మరెన్నో యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.